నమస్కారం. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆకుపచ్చని తోరణాల అందాలతో, బంతిపూల సోయగాలతో, గాలిపటాల వయ్యారాలతో, ఆడపడుచుల సరదాల సయ్యాటలతో, కొత్త అల్లుళ్ళ చిలిపి అల్లరితో, పాడి పంటల సిరి సౌభాగ్యాలతో సంక్రాంతి తరలి వచ్చింది. మరి ఈ సంక్రాంతి సరిగమల గలగలలతో రవలింపజేయడానికి ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు మన ముందుకు వస్తున్నారు. మరి ఆ సరాగాలను మనం ఆస్వాదిద్దామా? నమస్కారం సార్. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి మహాలక్ష్మి మా ఆఫీస్కి వచ్చినట్టు ఇప్పుడు నువ్వు మహాలక్ష్మి కదా? యా, అవునండి. సంక్రాంతి మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినట్టు. బాగున్నారా? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడలేని సంతోషం, ఉత్సాహం. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా తమ సొంత ఊళ్ళకి వచ్చి పండగని చేసుకుంటూ ఉంటారు. హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అవును. సో ఈ సంక్రాంతి అనగానే మీకు బాగా గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ సంక్రాంతి అనగానే నాకు బాగా గుర్తొచ్చేది మా అమ్మ మా వాకిట్లో వేసేటువంటి ముగ్గు. 7 రథాల ముగ్గు అని వేసేది మా అమ్మ. అంటే ఆ ముగ్గు వేస్తే మా వాకిలితో పాటు ఇటుపక్క ఉన్న వాళ్ళ వాకిలి, ఇటుపక్క ఉన్న వాకిలి కూడా మొత్తం నిండిపోయేది. మా అమ్మ పొద్దున 5 గంటల రాత్రి లేచి వేసే ముగ్గు నాకు బాగా ఇప్పటికీ జ్ఞాపకం. సంక్రాంతి అనగానే సంక్రాంతికి సంబంధించిన పాటలు మనం చాలా వింటూ ఉంటామండి. కాకపోతే ఏంటి అంటే సంక్రాంతికి సంబంధించిన పాటలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు సంక్రాంతి వచ్చినా ఆ కొత్తదనం అనేది ఎక్కడికి పోదు. బట్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం, చాలా పాటలు ఉన్నాయి సంక్రాంతి మీద. బట్ సంక్రాంతి వచ్చిందే తుమ్మెద అంటే సంక్రాంతి పండగ మారదు, పాటలు మారుతాయి. సినిమాల్లో నటులు మారరు, పాత్రలు మారుతాయి కదా. ఇక్కడ ఏంటంటే పండగ అదే భోగి, అదే సంక్రాంతి, అదే కనుమ, అదే ముక్కనుమ. ఆంధ్రాలో అయితే 4 రోజుల పండగ. సంక్రాంతి వచ్చింది తుమ్మిద అనే పాట వినగానే చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా, మేము పిల్లలుగా ఉన్నప్పటి నుండి మాకు పిల్లలు పెరిగినప్పటిదాకా జరిగిన సంక్రాంతి యొక్క ఆ పండగల పరంపర మనకు జ్ఞాపకం వస్తుంది. సంక్రాంతి పండుగ అనేది ఓ మహాద్భుతమైన దృశ్యకావ్యం. సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చినా ఆ కొత్తదనం అలానే ఉంటుంది. అదే సంక్రాంతి యొక్క ప్రత్యేకత. సంక్రాంతి ఒక చరిత్రకు సంబంధించింది కాదు. దీపావళి ఒక చరిత్ర. కృష్ణుడు నరకాసురుణ్ణి వధించిన ఒక ఘట్టం కదా. అట్లాగే విజయదశమి, రామస్య ప్రియదర్శనం అర్జునస్య ధనుర్ధారి శమీ శమీయతే పాపం. ఒక చరిత్రని, ఒక పురాణాన్ని, ఒక పోయినటువంటి దేవతల గురించో లేదా అవతారాల గురించో చెబుతుంది. మీరు సంక్రాంతి తీసుకుంటే సంక్రాంతి ఎవరి పండుగ? సంక్రాంతి భూమి పండుగ, సంక్రాంతి పంటల పండుగ, సంక్రాంతి రైతుల పండుగ, సంక్రాంతి నాగళ్ళు దున్నేటువంటి టూడు బసవన్నల పండుగ, ఎద్దుల పండుగ. కాబట్టి పాడి పంట, పాలు, ధాన్యం, ఎద్దులు, బళ్ళు, ముగ్గులు ఇవన్నీ పల్లెటూరుని కేంద్రీకరించుకొని రైతుల కోసం వచ్చినటువంటి నిజమైన పండుగ ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి పండుగ. సంక్రాంతికి సంబంధించి చాలా పాటలు వినుంటారు కదా, మీకు బాగా నచ్చిన పాట ఏంటి? నాకు బాగా నచ్చిన పాట అంటే నేను ప్రేక్షకుడిగా ఉన్న రోజులలో మంచి రోజులు వచ్చాయని ఒక సినిమా వచ్చింది, నాగేశ్వరరావు గారిది, కాంచన. ఏటేట వస్తుంది సంక్రాంతి పండగ, పేద సాదలకెంతో ఘనమైన పండుగ, ఈనాటి సంక్రాంతి అసలైన పండుగ. ఇది బహుశా నీ అంత వయసు ఉన్న వాళ్ళకి జ్ఞాపకం ఉంటుందో లేదో కానీ ఒక అద్భుతమైనటువంటి సంక్రాంతి పండగ. ఓకే, అలాగా నాకు గుర్తుకొస్తుంది. సో ఇంకొకటి సార్, సంక్రాంతి అనగానే బంతిపూలు గురించి కూడా ఎక్కువగా వర్ణిస్తూ ఉంటారు. ముద్దబంతులు ఇలా అని చెప్పేసి, చేమంతులు, వీటి గురించి ఎక్కువగా వర్ణిస్తూ ఉంటారు. సో దాని గురించి ఏమంటారు? ఇవన్నీ పాటలు రాసే రచయితలకు దినుసులు లాంటివి. ఇప్పుడు మీరు ఒక దండ అల్లాలంటే దారం కావాలి, రకరకాల పువ్వులు కావాలి. కావాలి. అట్లాగే
ఒక బతుకమ్మ పండుగ ఉందనుకో, అనేక రకాలైనటువంటి పువ్వులు కావాలి. అట్లాగే రచయితకు కూడా ఒక పాట రాయడానికి ఏ పాట రాస్తున్నామో ఆ పాట తాలూకు అనుభూతుల్ని గుర్తు చేయడానికి ఎంచుకున్నటువంటి ఒక్కొక్క ప్రతీకలలో పువ్వులు కూడా ముఖ్యం. ఇప్పుడు సంక్రాంతి పండుగ అనుకో, మీకు తోరణాలు చేబంతుల తోరణాలతోనే కడతారు కదా, బంతులు. అసలు బంతి పువ్వులు తీసుకొస్తున్న అమ్మాయిని చూస్తుంటే అసలు కదిలొస్తున్న బంతి పువ్వులా కనపడుతుంది అమ్మాయి. ఆ పూలకి స్త్రీలకి ఉన్నటువంటి ఒక సుకుమారమైన సంబంధం సంక్రాంతి పండుగ కలుపుతుంది. సో ఏ పండగలు ఎలా ఉన్నా కానీ సంక్రాంతి అనేసరికి ఎక్కడ ఉన్నా, అంటే విదేశాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత ఊళ్ళకి వస్తూ ఉంటారండి. సో అంత గొప్పగా సంక్రాంతిని జరుపుకుంటూ ఉంటారు. సో మిగతా పండుగల కన్నా ఎందుకు సంక్రాంతికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారంటారు? దానికి కారణం రైతుని ఏమంటారంటే అన్నదాత అంటారు. రైతుని ఇంకేమంటారు? దేశానికి వెన్నెముక అంటారు. వెన్నెముక లేకుండా, అన్నదాత లేకుండా ఈ భూమి అనే చక్రం తిరుగుతుందా? లేదు. అలాగే అన్నదాతల కోసం చేసే పండుగ ఇది, రైతుల పండుగ ఇది. ఎన్నాళ్ళలో కష్టపడి చుక్క చుక్క చెమట చుక్క మొక్కలాగా పెరిగి ఆ పంట వచ్చినప్పుడు ఆ పంటలు ఇంటికొచ్చే సందర్భంలో జరిగేదే సంక్రాంతి పండుగ. ఇవన్నీ గుర్తుకొచ్చే కదా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా అమలాపురం రావడానికి కారణం. ఇవన్నీ రైతు మీద ఉన్న గౌరవాన్ని తెలిపేటందుకే అన్నదాన్ని మనం ఎప్పుడు ఇది పైకి కనిపించదు. పైకి కుటుంబం కనిపిస్తుంది, పైకి నాన్న కనిపిస్తాడు, పైకి రక్తబంధుత్వాలు కనిపిస్తాయి. కానీ వీటన్నిటికీ మూలధాతు ఎవరంటే రైతు. అట్లాగే భూమిని మనం ఎప్పుడు పూజిస్తాము? ఇప్పుడు పాలు పొంగేదాకా వేడి చేస్తారు. ఆ పొంగిన పాలు ఎట్టుపోతాయి? భూమి మీదకి పోతాయి. ఆ పొంగిన పాలు భూమి మీదకి వస్తున్నాయంటే భూమిని పాలతోటి అభిషేకం చేయడమే కదా, భూమిని పాలతో కడగడమే కదా. ఇవన్నీ ఒక భూమికి నమస్కారం చేయడం, ఒక పశువుకి నమస్కారం చేయడం, పంటకు నమస్కారం చేయడం, పాలికాపుకు నమస్కారం చేయడం. పాలికాపు అంటే ఇక్కడ కమ్యూనిటీ కాదు, రైతు అని అర్థం. సంక్రాంతిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించడం మన తెలుగువారి యొక్క సాంప్రదాయం. పంటలు ఇంటికి వచ్చిన వేళ సంక్రాంతి వచ్చేసినట్లే. సిరి సౌభాగ్యాలతో సౌభాగ్యలక్ష్మిగా సంక్రాంతి ఆవిష్కారమవుతుంది. గొబ్బిళ్ళు అనే మాటలో కూడా అది ఆవు పేడతో చేస్తారు, తెలుసు కదా? అవును. ఆవు పేడతో చేసి దానికి చుట్టూరుగా నవధాన్యాలు పోస్తారు. పోసి దాని యొక్క ఆవు పేడ చేసినటువంటి ఇట్లా గుండ్రంగా చేస్తారు కదా, గొబ్బిళ్ళు ఆకారంలో చేస్తారు కదా, దానికి ఒక చిన్న బంతి పువ్వు లేకపోతే ఒక రెమ్మను చెక్కుతారు. అంటే ఈ రెమ్మ బంతి పువ్వు ప్రకృతికి సాక్ష్యాలు అవి. ఈ ఆవు పేడ అనేది ఆవు ఎంత ముఖ్యమైందో సమాజానికి, ఆవుకు దూరం అయ్యాము ఆసుపత్రికి దగ్గరయ్యాము అంటారు పెద్దవాళ్ళు. ముసలోళ్ళు ఏమంటారంటే మా ఊరు పోతే ఆవులకు మనం దూరమైనాం నాయన, అందుకనే ఆసుపత్రులకు దగ్గరైనాం.
అంటే ఆవు పేడని అక్కడ ఒక ఒక దేవతలాగా పెట్టడం కదా. ఇది ఏ సైంటిస్టు ఏ రాజకీయ నాయకుడు సృష్టించగలడు ఇంత అద్భుతమైనటువంటి కాంబినేషన్. ఆ గొబ్బిళ్ళు పెట్టి ఆ గొబ్బిళ్లకు నవధాన్యాలు పోసి ఇవన్నీ, అంటే నవధాన్యాలు ఎందుకు పోస్తాము, ఎప్పుడూ ధనధాన్యాలతో ఈ సమాజం బాగుండాలి, మా పల్లెటూర్లు బాగుండాలనే కదా. సంక్రాంతి పండుగను మించిన కొంటె కోనంగి ఉంటుందా? అందుకే సంక్రాంతి పండుగని అల్లరి పండుగ అంటారు. ఎక్కడా లేని కేరింతలు, అలజడులు, సంతోషాలు సంక్రాంతి రోజుని ప్రత్యక్షమవుతాయి. ఏడుమల్లెత్తు కుమారికి ఎంత కష్టం వచ్చింది నాయన. ఎంత కష్టం వచ్చిందంటే వాళ్ళు 4 o'clock 5 o'clock లేసి అదంతా చేసి వాకిలి శుభ్రం చేసి గొబ్బెమ్మలు పెట్టేసి ఆ ముగ్గులు పెట్టుతుండే కదా. ఇలా ఇప్పుడు నీలాగనే వెంట్రుకలని తలకు స్నానం చేస్తారు కదా, ఇవన్నీ ఇలా ఇలా వెనక్కి అనుకుంటూ వాళ్ళు ముగ్గులు వేస్తూ ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి బ్లాక్ పెడితే మామూలుగా ఉండదు. అందుకే మీరు బాపు బొమ్మ మీరు చూడండి, బాపు బొమ్మలో ముగ్గులు వేస్తున్నటువంటి అందమైన అమ్మాయి ఎట్లా ఉంటుందంటే, ముగ్గు బాగుందా, ముగ్గులు వేసేటువంటి ఈ ముగ్ధ బాగుందా అన్నంత అద్భుతంగా బాపు గారు బొమ్మ గీస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీతారామ శాస్త్రి గారు ఏం చేశారంటే, ఎంత కష్టం వచ్చింది ఈ అమ్మాయికి, చెమటలు వచ్చేస్తున్నాయని. సో ఇప్పటివరకు సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన RRR మూవీలో కొమరం భీముడో సాంగ్, అసలు కొమరం భీముడు పాట కన్నా ముందు మన సంక్రాంతికి ముడేయాల్సిన పాట కొమ్మ ఉయ్యాల. కొమ్మ ఉయ్యాల, ఎందుకంటే ప్రకృతి ఉంది, అమ్మ ఉంది, పాప ఉంది. ఈ ముగ్గురుతో కూడుకున్నదే కదా పాపలకు మనం భోగిపడము. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ముందు అది చెప్తాను. RRRలో మీకు సినిమా ప్రారంభంలోనే మీకు ఆ పాటతో ప్రారంభమవుతుంది. కొమరం భీముడు అన్నది క్లైమాక్స్లో. కొమ్మ ఉయ్యాల కోన చంపాల, అమ్మ ఒళ్ళో నేను రోజుగాల రోజుగాల. అక్కడ ఆ గిరిజన అమ్మాయి అమాయకం, ఆ నిసర్గ సౌందర్యం, అంటే ఒక పువ్వులాగా, ఒక రేకులాగా, ఒక రెమ్మలాగా, ఎలాంటి కల్మషాలు లేనటువంటి
ఒక పాప తన తల్లికి ప్రకృతికి ఉన్నటువంటి మధ్యన ఉన్న బ్యాండేజ్ మీద పాట రాయమన్నాడు రాజమౌళి గారు. ఓకే. దానికి నేను ట్యూను లేకుండానే రాసినటువంటి పాట ముందు, తర్వాత దాన్ని అద్భుతంగా ట్యూన్ చేసింది మహానుభావుడు ఎంఎం కీరవాణి గారు. ఓకే. ఇప్పుడు మీరు అడిగిన పాట చెప్తా, కొమరం భీముడు అనే పాట. ఎస్. అది రాజమౌళి గారు నాతో డిస్కషన్ చేసిన తర్వాత నేను ఆ రాత్రి ఏమి ఆలోచించకుండా తెల్లవారు లేచి ఇదే ఆఫీస్కి వచ్చి కేవలం ఒక 45 నిమిషాలలో ఆ పాట రాయడం జరిగింది. అది 45 minutes. దేశభక్తిని, గోండు జాతిలో ఉన్నటువంటి ఆ కొమరం భీముడి యొక్క గుండెల్లో నెలకొన్నటువంటి ఆ అడవి తల్లి మీద ఉన్న ప్రేమ, పుడమి తల్లి మీద ఉన్న ప్రేమ, స్వేచ్ఛామాత మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ సంకెళ్ళు తెంపుకోవాలన్నటువంటి ఒక వీర ఆవేశం, ఇవన్నీ కలగలుపుకుంటే వచ్చేది కొమరం భీముడి పాట. మీరు ఆ పాట మీరు చూస్తూ ఉండండి. ఎన్టీ రామారావు నటన విన్యాసం, నట విస్ఫోటనం అన్నమాట. దాని టేకింగ్ రాజమౌళి గారు. ఆ టైంలో మీకు ఒకవైపు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, ఒకవైపు కళ్ళు కన్నీళ్ళను కురిపిస్తుంటాయి, ఇంకోవైపు ఎక్కడి నుంచో వచ్చే ఆవేశం మీ పిడికిళ్ళను బిగింపజేస్తూ ఉంటాయి. అటు పిడికిళ్ళు బిగుసుకోవడం, ఇటు కన్నీళ్లు వర్షించడం, రెండు ఒకేసారి జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి వీరావేశంతో కూడుకున్న పాట కొమరం భీముడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సంక్రాంతి పండుగ గురించి అలాగే పాటల గురించి చాలా చక్కగా చెప్పారు. ఈ సంక్రాంతి మన జీవితాలలో ఒక అద్భుతమైనటువంటి శాంతిని, ఆనందాన్ని, చక్కటి సుభిక్షాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. రైతు ఆనందపడేటువంటి రాజ్యం రావాలన్నదే సంక్రాంతికి నేను కోరుకునే కోరిక. నిజమైన సంక్రాంతి లక్ష్మికి ఈ సమాజం, ఈ దేశం ఇచ్చేటువంటి కానుక ఏంటంటే రైతును ఆనందంగా చూడటమే. రైతు కళ్ళల్లో సంక్రాంతి ముగ్గు కనబడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు. మరొకసారి ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం.